ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది శనగల చాట్ కూర అండి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది. పిల్లలు ఉతుకునే కూడా తినేయచ్చు అనమాట. చాట్ లాగా చాలా బాగుంటుంది అనమాట. సాయంత్రం పూట మనం ప్రిపేర్ చేసిస్తే బయట తినేదానికన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. శనగల చాట్ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగలు, పచ్చి బఠానీలు కలిపి ఒక నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుని మార్నింగ్ మనం చేసుకునేటప్పుడు కుక్కర్లో ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టి ఉంచుకోవాలి. నేను శనగలు ఒక 100 గ్రాములు, బఠానీ ఒక 100 గ్రాములు తీసుకున్నానండి. ఈ ఉడకబెట్టిన తర్వాత సగం ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని ఉంచుకోవాలి. సగం ఇలా శనగల్లా ఉంచుకోవాలి, సగం ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఒక 5 టమాటాలు ప్యూరీగా రెడీ చేసి పెట్టుకోవాలి మిక్సీ చేసుకుని. కొత్తిమీర కొంచెం ఎక్కువే పడుతుందండి. ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, ధనియాల పౌడర్ 1/2 స్పూన్, చాట్ మసాలా 1/2 స్పూన్, ఆయిల్. శనగల చాట్ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉంచుకోవచ్చండి. ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఇది తొందరగా బాయిల్ అయిపోతుంది అనమాట టమాటా. బబుల్స్ వస్తున్నాయి కదా, చుట్టూ ఆయిల్ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన శనగల్ని యాడ్ చేసేసుకోవాలి ఇందులో. శనగలు, బఠానీ, మిక్సీ చేసుకున్నది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి శనగలు చాలా హెల్త్కి మంచిదండి. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్ ఐటెం కింద పెట్టడానికి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఇలా కలిసేలాగా, టమాటా ప్యూరీలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం శనగలు, బఠానీ ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేయలేదండి. ఉప్పు వేయక్కర్లేదు. ఇప్పుడు దీనికి సరిపడగా సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి అండి, 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం చాట్ అంటూ బయట తింటూ ఉంటారు కదా పిల్లలందరూ, అలా కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇది శనగలు ఊరికనే తినమంటే తినరు. ఇలా చాట్లా చేసి పెట్టేస్తే చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. మొత్తం అంతా ఉప్పు, కారం అంతా దానికి అంటిందండి, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే, దీనికి ఎక్కువగా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని పైన కూడా మళ్ళీ చల్లుకుందాం. కర్రీ అంతా కూడా కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది. ఎంతో రుచిగా ఉండే చాట్ కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.